శ్రీయుతులు డివి మోహన్ కృష్ణ గారు హిందోళ రాగంలో స్వయంగా ఒక వాగ్గేయకారునిగా రచించినటువంటి గొప్ప గీతం కామారి మనోహరి. ఇది భావానుగుణమైనటువంటి అక్షరాలతోనూ అక్షరానుగుణమైనటువంటి స్వరాలతోనూ చక్కగా సమకూర్చబడింది. అమ్మవారి యొక్క తత్వాన్ని ఆయన భక్తి వల్ల అందుకోగలిగారు, నాదం వల్ల కూడా దాన్ని పట్టుకోగలిగారు. ఈ భక్తియుతమైనటువంటి ఒక నాదోపాసనగా ఈ కీర్తన్ని రచించి గానం చేయడం అభినందనీయం. అసలు గౌరీదేవిని కామారి మనోహరి అని సంబోధించడంలోనే చక్కటి చతురత, అదేవిధంగా సార్థకత రెండూ కనబడుతున్నాయి. కామారి అంటే శివుడు, మన్మథునికి శత్రువు. అలాంటి ఆయన మనస్సును హరించింది. అంటే కాముణ్ణే జయించిన వాడిని మనస్సును ఎక్కరు హరించలేరు. అలాంటి స్వామి మనస్సునే హరించింది. ఎందుకంటే ఆయన సహజ స్వాభావికమైన శక్తి కనుక ఆ తల్లి ఆయనకి మనోహరి. అటువంటి గౌరి కౌమారి, కౌమారి అనే మాట కూడా అమ్మవారి శక్తి స్వరూపిణి కనుక కౌమారి శక్తి ఒకటి. కుత్సితులైన శత్రువుని సంహరిస్తుంది కనుక కౌమారి. అసలు అమ్మవారి స్వరూపమే కరుణార సల్లహరి. ఆ తల్లి నామాల చేత చక్కగా అర్చింపబడుతుంది అని చెప్తూ ఇక చరణాలకు వచ్చేటప్పుడు కూడా అమ్మవారి యొక్క తత్వం చక్కగా చెప్పబడింది. ఆవిడ వాక్కులు మంజుల భాషనివి, అదేవిధంగా మహిత మనోజ్ఞ ఉత్కృష్టమైనటువంటి భాషలవి. అదేవిధంగా ఇంకా సంగీత అమృత కర్షిణి అనే మాట కూడా చక్కగా ఉన్నది. ఇక మునిమండలాన్ని ఆనందింపజేస్తూ మణిద్వీపంలో మణిమండపంలో ఉంటుంది అనే దాన్ని చరణంలో చెప్తూ చిట్టస్వర సాహిత్యంలో కూడా చక్కని పదాలు వచ్చాయి. శశివదని అయినటువంటి ఆ తల్లి ఆశ్చర్యాలను రక్షిస్తుంది, సంతానము సౌభాగ్యం మొదలైన వాటిని ఇస్తుంది. ప్రసన్నమైన ఆ పరాశక్తి ప్రపన్నులైన భక్తుల యొక్క ఆర్తిని పోగొడుతుంది. తత్వతః నిరంజనైన పరబ్రహ్మస్వరూపిణి, అసురుని సంహారం చేసేటువంటి గజగమని, ఉత్తమమైన గమనం కలిగింది. ఉత్తమ గమనాల్లో ఒకటి గజగమనం కనుక ఆ స్వరూపం ఉన్నది. కళ్యాణ స్వభావం కలిగిన ఆ తల్లే వాణి ఇత్యాది రూపాలతో ప్రకాశిస్తున్నది. వారాహి మొదలైనటువంటి శక్తి స్వరూపాలన్న తల్లివే. ఇలాగా పరాశక్తి స్వరూపాన్ని చక్కటి సాహిత్యంలో ఆవిష్కరించి సంగీతంతో దాన్ని రసమయం చేసి వినేవారు అమ్మవారి యొక్క ఆ పాదపద్మ భావాన్ని అందుకునేలా దీన్ని గానం చేసి ఒక చిరస్థాయిలో మిగిలిపోయేటటువంటి పాటను అందించినటువంటి మా మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు, అమ్మవారి ఆశీస్సులు. కామారి మనోహరి కామారి మనోహరి గౌరీ కామారి మనోహరి గౌరీ కామారి మనోహరి గౌరీ కౌమారి కరుణారసలహరి కామారి మనోహరి గౌరీ కౌమారి కరుణారసలహరి కామారి మనోహరి.
నామార్చన ప్రియకరీ నామార్చన ప్రియకరీ సహస్రనామార్చన ప్రియకరీ సహస్రనామార్చన ప్రియకరీ నత జన క్షేమంకలి క్షితిజానమన సోదరి కామారి మనోహరి నామార్చన ప్రియకరీ నత జన క్షేమంకలి క్షితిజానమన సోదరి గమదని సగసదాని సానిదమని దమగదా మగ సగమదని సగసదాని సానిదమని దమగదా మగ సగమగని సదని దగా మగమగని సగమగాసని గమగాసని గమగని సదని దగా మగమగని సగమగాసని గమగాసని సగమదని సగమదని సమదని సదని సని సా 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 సగమదని సగమదని సమదని సదని సని సా 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 సగ మగసని దని స ని స గసని దమదని దని నిన మగ సకామారి మనోహరి महित मनोज्ञ मंजुल भाषी महित मनोज्ञ मंजुल भाषिणी स्वर सहित संगीतामृत कर्षिणी महित मनोज्ञ मंजुल भाषिणी स्वर सहित संगीतामृत दर्शिनी महनीय मुनिमंडल तोषिणी महनीय मुनिमंडल तोषिणी महिमान्वित मणिमण्डपवासिनी कामारि मनोहरी महनीय मुनिमण्डल तोषिणी महिमान्वित मणिमण्डपवासिनी शशिवदनि श्रितपालिनी संतान सौभाग्य संधात्री शशिवदनि श्रितपालिनी संतान सौभाग्य संधात्री प्रसन्न पराशक्ति प्रपन्नार्ति भंजनि निरंजनि प्रसन्न पराशक्ति प्रपन्नार्ति भंजनि निरंजनि असुरदमनि गजगमनि सुरदनि हिमसदनि कल्याणी असुरगमनि गजगमनि सुरदनि हिमसदनि कल्याणी वाणी विनुत सर्वाणि वाराही अहिमेणि वन्दे पुराणि कामारि मनोहरी गौरी कौमारी करुणारसलहरी कामारि मनोहरी కామారి మనోహరి. ఈ పాట ఎన్నిసార్లు అంటప్పటికీ కనీసం 3-4 సార్లు విన్నాను. హిందోళ రాగంలో అసలు ఎత్తుగడ ముందు గామానితో ఎత్తుకోవటమే ఒక కొత్తదనం.
ప్రతి పాటలో కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే ఒక అద్భుతమైన స్నేహితుడు నాకు డివి మోహన్ కృష్ణ గారు. ఆయన స్వీయ రచన, ఆయనే గానం, ఆయనే సంగీతం సమకూర్చిన ఈ పాట అత్యద్భుతం అనేది చాలా చిన్న మాట. నాకు ఎప్పుడైనా సరే ఏ చిన్న డౌట్ వచ్చినా లేకపోతే ఆ రాగం పేరు తెలియకపోయినా ఫస్ట్ ఫోన్ చేసేది మోహన్ కృష్ణ గారికి. ప్రత్యేకంగా ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పెద్దమ్మాయి నేను క్లాస్మేట్స్ విజయవాడలో. మంచినీళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. అటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మెడ్రాస్ వచ్చిన తర్వాత చాలా కాలానికి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర ఒక పాట పాడారు. అది నా అదృష్టంగా భావించాను. మరి ఆయన దగ్గర కొన్నేళ్ల పాటు శుశ్రూష చేసి గురువుకి ఏమాత్రం తగ్గని శిష్యుడు అని అనిపించుకోవటం డివి మోహన్ కృష్ణ గారికే చెల్లింది. అది ఆయన అదృష్టం. అందుకే మోహన్ కృష్ణ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రత్యేకంగా ఈ పాటలో ఈ రాగంలో చేయటమే కాకుండా దీనికి మోహన్ కృష్ణ గారిని నేను ఎంత మెచ్చుకుంటానో, దానికి ఈ పాటకి సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్స్ సమకూర్చిన మన రాకేష్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. అంత అద్భుతమైన ప్లేయర్ అతను ఈ పాటకు చేసిన విధానం చాలా గొప్పది. ఎందుకంటే రెగ్యులర్ సాంగ్స్ చేయటం వేరు, ఒక క్లాసికల్ బేస్ ఉండి ఒక కొత్తదనాన్ని బ్యాక్గ్రౌండ్స్లో కానీ అసలు ఎత్తుగడలో కానీ కొత్తదనాన్ని చూపించే వ్యక్తుల్లో రాకేష్ ఒకడు. సో నిప్పుకి గాలి తోడైనట్టు రాకేష్ తోడయ్యాడు. ఆ గాలిలో ఒక రాకేషే కాదు, మా వీణ పడినారాయణ గారు కానీ, మా డాక్టర్ గారు ఫ్లూట్ రామచంద్రమూర్తి గారు కానీ, ఇతర వాయిద్య నిపుణులు తోడై ఈ పాటని ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నాకు మోహన్ కృష్ణ గారు కంపోజ్ చేసిన చాలా పాటలు నేను వింటుంటాను. చాలా పాటలు అబ్బా ఆహా ఆహా అనిపిస్తుంటాయి. అది ఆయనలో ప్రత్యేకత. చాలా ఈ పాట గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన నా సన్మిత్రుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మోహన్ కృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనకి ఇంకా 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 ఎంతో చేయగల సమర్థత ఉన్న వ్యక్తి ఆయన దగ్గర నుంచి ఇంకా అత్యద్భుతమైన పాటలు చాలా రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఆయన శిష్యులను కూడా ఆయన తయారు చేసే విధానం గొప్పది. ఎంతోమంది శిష్యులను తయారు చేస్తున్నాడు ఆయన. అలాగే ఎంతోమందికి తనకు వచ్చిన సంగీతం అంతా అందరికి పంచుతూ వాళ్ళను కూడా ఒక అద్భుతమైన సంగీత కళాకారులుగా తయారు చేస్తారని ఆశిస్తూ ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ మాధవ పెద్ది సురేష్. మోహన్ కృష్ణ గారు నమస్కారం. మీరు రచించి స్వరపరిచి గానం చేసిన కామారి మనోహరి అనే హిందోళ రాగ గీతం విన్నాను. చాలా మనోహరంగా ఉంది. బాలమురళి సరళిలో సాగిన ఈ కీర్తన హృదయంగమంగా ఉందండి. మధ్య మధ్యలో స్వర ప్రస్తారం నాకు బాలమురళి గారిని గుర్తు చేసింది. సా 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 అంటుంటే వారి గళమే నాకు పరోక్షంగా వినపడిన అనుభూతి కలిగింది. సాహిత్యం అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. సంబోధనాపూర్వకంగా ఉన్న ఈ సాహిత్యం చాలా మనోహరమైన సాహిత్యం. అందరికీ సుపరిచితమై అందరికీ ఎంతో ఇష్టపడే రాగం హిందోళ రాగం. ఈ ఔడవ రాగంలో మీరు
స్వరపరిచి గానం చేసిన ఈ కామారి మనోహరి కీర్తన మనోహరం సుమనోహరం అని చెప్పక తప్పదు. ఈ కీర్తన వింటే మీరు వాగ్గేయకారుల జాబితాలో మీకు కూడా ఒక స్థానం కలిగిందని నేను భావిస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నేను డాక్టర్ వెలుగోటి భాస్కర సాయి కృష్ణ యాచేంద్ర. నమస్కారం.